నమస్తే ఆర్వీఎస్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు చూద్దాం. తేదీ 4/8/2025 రోజున అన్నమయ్య జిల్లా తంబాలపల్లి తాలూకా కురబలకోట మండలం అయిన గోల్డెన్ వాలీ సంస్థ చైర్మన్ రమణారెడ్డి ఆధ్వర్యంలో సోషల్ మీడియాను ముఖ్య అతిథులు బీజేపీ జిల్లా అధ్యక్షులు సాయి లోకేష్ మరియు సీనియర్ నాయకులు చల్లాపల్లి సోషల్ మీడియా గురించి నరసింహారెడ్డి మరియు జిల్లా ప్రధాన కార్యదర్శి పులి నరేంద్ర సోషల్ మీడియాను లాంఛనంగా ఆవిష్కరించడం జరిగింది. కాలేజ్ చైర్మన్ మాట్లాడుతూ ఎక్కడో విదేశాల్లో ఫేస్బుక్, యూట్యూబ్, ట్విట్టర్, ఎక్స్ యాప్ ప్రవేశపెట్టడం జరిగింది. ప్రస్తుతం ఇండియా ఫస్ట్ సోషల్ మీడియా బెస్ట్ గోల్డెన్ వెల్ కాలేజ్ విద్యార్థులు మన కాలేజీలో ట్విట్టర్, ఫేస్బుక్లో కోచింగ్ ఇవ్వడం జరిగింది. యువతకు, విద్యార్థులకు ఉపాధి కలిగించే విధంగా తయారు చేసే విధంగా కాపాడమే మన కాలేజీ యొక్క ముఖ్య ఉద్దేశం. సోషల్ మీడియా అనేది ఇప్పుడు ప్రపంచాన్ని నడిపించే ఒక అత్యద్భుతమైన ఇంధనం, ఒక అవకాశం. యువత ముఖ్యంగా ఈరోజు ఏ మూలకైనా కూడా క్షణాల్లో చేరిపోతున్నారంటే ఇది సోషల్ మీడియా ద్వారానే సాధ్యమైంది. ఎక్కడో తయారైన వాట్సాప్ కానీ, ఏ దేశంలోనో మూలలో తయారైన ఫేస్బుక్ కానీ, అలాగే ట్విట్టర్, ఎక్స్, ఇప్పుడు వచ్చిన ఇన్స్టాల్ కానీ, ఇవి ఎక్కడో ఏదో మూలలో తయారైన ఒక మాధ్యమాలు. వాటిని ప్రపంచంలోని ప్రతి మూలలో కూడా విరివిగా ఉపయోగిస్తున్నారు మన యువత. ఈ యువత ద్వారా మనం చేసే సంకల్పం ఏంటంటే ఈ యువతను ప్రభావితం చేస్తూ, ఇన్స్పైర్ చేస్తూ, వాళ్ళలో ఉండే శక్తిని ఒక విధమైన స్పార్క్ కలగజేసి ఆ శక్తి ద్వారా మన సమాజానికి, మన భారతదేశానికి ఎంతో అభివృద్ధి పదంలో పోయే విధంగా లాభాలు చేకూర్చాలనే ఒక సంకల్పమే ఈ మా సోషల్ మీడియా ప్రకల్పం. దీని ద్వారా కాలేజీల్లో చదివే విద్యార్థులు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు, పట్టణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు, వీళ్ళందరినీ కూడా చేరి వారికి ఈ సోషల్ మీడియా ట్విట్టర్, ఫేస్బుక్, ఎక్స్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, యూట్యూబ్ వీటన్నిటి ద్వారా ప్రతి యువతకు ఒక మంచి సందేశాన్ని ప్రతిరోజు అందించి ఆ సందేశాన్ని వారు గ్రామాల్లో కానీ, పట్టణాల్లో కానీ, వారి సమాజంలో, వారి పరిసర ప్రాంతాల్లో ఆ మెసేజ్ని ముందుకు తీసుకెళ్తే ప్రతి ఒక్కరికి కూడా మన దేశంలో ఏం జరుగుతుంది, మన దేశ పేరు ప్రఖ్యాతులు మనం బయట ప్రపంచానికి ఏ విధంగా తెలియజేస్తామనేది ఈ సోషల్ మీడియా ద్వారా చాలా సులభంగా చేర్చగలమనే ఒక బలమైన సంకల్పంతో ముందుకు వెళ్తున్నామండి. ఇప్పుడు మన కాలేజీలో ఎంతమంది ట్రైన్ ఇస్తున్నారు సార్? ప్లీజ్. ప్రస్తుతానికి మేము దాదాపు 100 మందికి ఈ ప్లాట్ఫామ్ మీద ట్రైనింగ్ ఇచ్చాము. దీన్ని ఈరోజు మన భారతీయ జనతా పార్టీ అన్నమయ్య జిల్లా అధ్యక్షులైన సాయి లోకేష్ గారికి చూపించడం జరిగింది. సో అన్న, అలాగే మన జిల్లా జనరల్ సెక్రటరీ గారైన పులి నరేంద్ర కుమార్ రెడ్డి గారు మరియు మన పెద్దలైన చల్లపల్లి నరసింహారెడ్డి గారు, వీరంతా కూడా ఈరోజు సమావేశంలో ఒక క్లుప్తంగా చర్చించడం జరిగింది. దీని మెయిన్ థీమ్ వచ్చేసేసి నేషన్ ఫస్ట్, మన ఇండియా అభివృద్ధి ముఖ్యము, ఇండియా అభివృద్ధి ముఖ్యము, తర్వాత మనము ఉత్తమం, ఇండియా అభివృద్ధి ముఖ్యం, నేషన్ ఫస్ట్, బీ ద బెస్ట్ అనేది స్లోగన్. మన దేశం ఫస్ట్, మన అభివృద్ధి పథంలో మనం పోవాలంటే మన దేశ అభివృద్ధి పథంలోకి వెళ్ళాలి. అది ఎలా సాధ్యమైతే మనం ఎప్పుడైతే మనలో ఉన్న ఉత్తమమైన లక్షణాలను ఎప్పుడైతే మనం ప్రదర్శిస్తామో అప్పుడు ఖచ్చితంగా మన దేశాన్ని మనం ఉత్తమమైన స్థానాలు తీసుకోగలమని ఉద్దేశంతో ఆ స్లోగన్తో నేషన్ ఫస్ట్, బీ ద బెస్ట్ అనే స్లోగన్తో ముందుకు వెళ్తున్నాము. సో దీంతో యువతను ముఖ్యంగా బాగా ఇన్వాల్వ్ చేసి, వారిని ప్రభావితం చేసి, వారి ద్వారా ఒక మంచి సమాజాన్ని ఏర్పాటు చేయాలంటే మన ప్రధానమంత్రి గారైన మోడీ గారి నిష్పాక్షిక పాలనలో కరప్షన్ అనేది లేకుండా ఒక ట్రాన్స్పరెంట్ పాలన, గుడ్ గవర్నెన్స్ అనేది ఎలా ఉంటుందో ఒకసారి ప్రతి పల్లె వాతావరణాన్ని కూడా పరిచయం చేయాలన్న ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం. సార్, మన
కాలేజీలో జరుగుతున్నటువంటి ఈ ట్రైనింగ్లో ఈ యాప్ను కూడా తయారు చేసేదానికి అవకాశం ఉంటుందా? ఈ యాప్ తయారు చేశాము. దీన్ని ఈ సోషల్ మీడియాలో ఈ 5-6 మాధ్యమాలు ఏవైతే ఉన్నాయో వీటిలో ప్రతి ఒక్క యువత కానీ, యువకుడు కానీ, యువతి కానీ సులభంగా దాన్ని ఉపయోగించే విధంగా మా కాలేజీ స్టూడెంట్ ధనంజయ్ కుమార్ రెడ్డి అని అబ్బాయి బిట్టు అని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అసిస్టెంట్ సాఫ్ట్వేర్ తయారు చేశారు. సో దానికి వాయిస్ కమాండ్తో దాన్ని ఇంటిగ్రేట్ చేసి ఈ సోషల్ మీడియా మాధ్యమాలన్నింటినీ కూడా సులభంగా ప్రతి ఒక్కరు కూడా ఈజీగా ఉపయోగించే విధంగాను దాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా తయారు చేయడం జరిగింది. సో దీని ద్వారా ఖచ్చితంగా విద్యార్థులకు కూడా వారి శక్తి ఏంటి, వారు ఎంతవరకు సమాజాన్ని ప్రభావితం చేయగలరని ప్రత్యక్షంగా చూసి వారు ప్రభావితమై దాన్ని ముందుకు తీసుకుని దేశానికి ఎంతో అభివృద్ధి పరంగా జరిగేదానికి అవకాశం ఉంటుంది. సార్, ఇప్పుడు రాబోయే రోజుల్లో ఇదే కంటిన్యూషన్ చేస్తారా? ఈ బ్యాచ్తోనే మా ముందుకు అందరికీ పంపుతారా? ఇప్పుడు ఇది ఫస్ట్ వర్షన్ ఆఫ్ ది సాఫ్ట్వేర్. దీంతో ఇంకా చాలా ఫీచర్స్ అన్నింటినీ కూడా యాడ్ చేయడం జరుగుతుంది. ఇంకా రాబోయే కొత్త సోషల్ మీడియాస్ అన్నీ కూడా వాటిని కూడా దాంతో ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది. వీటన్నిటిని కంబైన్ చేసి మనం ఇచ్చే మెసేజ్ ఒక చోట ఇస్తే అది అన్ని మాధ్యమాల్లో కూడా సర్క్యులేట్ అయ్యి ప్రతి యువతకు కూడా చేరే విధంగా దీన్ని తయారు చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ నరేంద్ర సార్, ఒక వాయిస్ సార్ నరేంద్ర సార్, నమస్తే అండి. సార్, ఈరోజు మన రమణారెడ్డి సారు తలపెట్టేటువంటి ఈ యొక్క మహంతరమైన కార్యక్రమాన్ని పైన మీ అభిప్రాయం సార్? సమాజంలో సోషల్ మీడియా పాత్ర చాలా కీలకంగా మారింది. ప్రింట్ మీడియా మీద రాను ప్రజల్లో అది తగ్గడం వలన సోషల్ మీడియా ఇక్కడ ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా వెంటనే ప్రపంచవ్యాప్తంగా తెలియడానికి ఒక మంచి మాధ్యమం. ఇటువంటి సోషల్ మీడియాలో ఒక మంచి అవేర్నెస్ తీసుకొచ్చి మంచి పద్ధతులతో అటువంటి దీన్ని తయారు చేసిన గోల్డెన్ వ్యాలీ రమణారెడ్డి సార్ గారికి మా కృతజ్ఞతలు భారతీయ జనతా పార్టీ తెలియజేస్తున్నాను. సార్, మీ అధ్యాపక బృందము ఎవరైనా ఉన్నారు సార్?